ఇక్కడ చూసుకుంటే మారుతి రిడ్జ్ వెహికల్ డీజిల్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు డీజిల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరైతే మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో, రెగ్యులర్గా తీస్తూ మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళకైతే కనుక మనకు రిడ్జ్ వెహికల్ బెస్ట్ సార్. ఎందుకంటే మనకు స్విఫ్ట్కి ఏదైతే మనకు అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజన్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఇంజన్ ఉంటుంది. అరౌండ్ మనకు 20 నుంచి 22 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్లో. సో ఇయర్ వచ్చేసి 2016 ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. 2016 ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. 2017లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎల్డిఏ వేరియంట్, బేసిక్ మోడల్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అరౌండ్ 3,70,000 3,80,000. ఎందుకంటే డీజిల్ వెహికల్ మార్కెట్లో చాలా తక్కువ అనే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో అది ఈ ప్రైస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 3,80,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా కస్టమర్తో మాట్లాడొచ్చండి. హుండాయ్ ఇయాన్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు ఇయాన్ వెహికల్స్ ఎక్కువ ఎందుకు అడుగుతారంటే మోడల్ అనేది మనకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ 2,50,000 3 lakhs బడ్జెట్లో కారు కొనాలి, మోడల్ కూడా కొంచెం బెస్ట్ మోడల్ ఉండాలనుకున్న వాళ్ళకైతే, చిన్న ఫ్యామిలీకి అయితే కన్నా ఈ వెహికల్ అనేది చాలా సూటబుల్ ఉంటుంది. మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా కంపారిటివ్లీ మనకు హైవే మెయింటెనెన్స్ అయితే ఏముండదు, నార్మల్ మెయింటెనెన్స్ ఉంటుంది. అరౌండ్ 4,000 to 5,000 సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది వెహికల్కు. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇది వచ్చేసి మనకు డ్రైవర్ కూడా లెస్ డ్రైవర్ వెహికల్, ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా బాగుంది సార్. ఇది అప్రాక్సిమేట్గా 2,50,000 ఆ బడ్జెట్లో రావచ్చు అండి. ప్రజెంట్ అయితే 290 అయితే కోట్ చేశారు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మన సెల్లర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 2,50,000 వరకు ఇది ఫైనలైజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. టాటా టియాగో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీట్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో మనకు టాటా వెహికల్ చెప్పుకోలేదు ఏంటంటే 5 స్టార్ రేటింగ్ ఉంటుందండి. చాలా మంది కస్టమర్లు ఇప్పుడు టియాగో వెహికల్, ఆల్ట్రోజ్ వెహికల్, నెక్సాన్ వెహికల్, హారియర్ వెహికల్స్ ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే మనకు సేఫ్టీ వైజ్గా వెహికల్ బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో దట్స్ వై చాలా మంది కస్టమర్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ వెహికల్స్. సో ఇదైతే 2020 మోడల్ అండి, పెట్రోల్ వెహికల్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 లేదా 4,90,000 4,80,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇది ప్రైస్ అయితే ఫైనలైజ్ చేయొచ్చండి. టాటా టియాగో ఎన్ఆర్జీ వెహికల్ సార్. సో ఎన్ఆర్జీలో వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి చాలామంది కస్టమర్లు వచ్చేసి చెప్తూ వచ్చారు. సో ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి మనకు పెట్రోల్ వెహికల్. ఎన్ఆర్జీ అంటేనే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది జస్ట్ ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్ వెహికల్. కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి. మనకు ఫైనల్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో అప్రాక్సిమేట్గా 4,50,000 వరకు కూడా సెల్లర్తో మాట్లాడచ్చు. మేబీ అట్ డిపెండ్స్ ఆన్ సెల్లర్ అండి. 4,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి బెలెనో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇది వచ్చేసి మనకు ఆల్ఫా అండి, టాప్ ఎండ్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి 76,000 డ్రైవర్ ఉంది. సో చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ వెహికల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, షిఫ్ట్ వెహికల్ కానీ బెలెనో వెహికల్ కానీ. సో మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్లో కూడా మనకు ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో అందువల్ల డ్రైవ్ చేయడం కూడా అప్ అండ్ డౌన్స్లో చాలా కష్టంగా రిస్క్గా ఉంటుంది. కాబట్టి మనకు ఆటోమేటిక్ అనేది చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఇదైతే కన్నా మనకు అప్రాక్సిమేట్గా దాదాపుగా 6 lakhs 6 లక్షల బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 6,70,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. సెల్లర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ దాదాపుగా ఒక 6 లక్షల బడ్జెట్లో ఇది ఫైనల్గా సెల్లర్తో మాట్లాడచ్చు అండి. మారుతి బెలెనో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వేరియంట్ వచ్చేసి ఆర్ఎస్ వేరియంట్. ఇది వచ్చేసి మనకు డ్రైవర్ 77,000 డ్రైవర్ ఉంది. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇదైతే మనకు 2017 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 5,70,000 లేదా 5,80,000 5,70,000 లేదా 5,80,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చండి. మారుతి బెలెనో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వేరియంట్, టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్. ఆల్ఫా కాబట్టి ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, ఇన్బుల్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి. డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి, ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది సెల్లర్తో మాట్లాడుకుంటే 2018 మోడల్ కాబట్టి మన సెల్లర్తో మాట్లాడుకుంటే 5,80,000 లేదా 5,90,000 5,80,000 నుండి 5,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా సెల్లర్తో మాట్లాడి ఫైనలైజ్ చేయొచ్చండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ సార్. మన దగ్గర అయితే దాదాపు 6 to 7 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఉన్నాయి, మాన్యువల్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇది వచ్చి ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి, టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్ అండి. సో డీజిల్లో మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వెహికల్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి మనకు 2017 మోడల్ డీజిల్ టైటానియం కాబట్టి అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,70,000 ఆ బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడుతుంది. ప్రజెంట్ అయితే 650 అయితే కోట్ చేశారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 5,60,000 కానీ లేదంటే 5,70,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చండి.